హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ దేవి శరన్నవరాత్రులు అలాగే దసరా శుభాకాంక్షలు అండి. అమ్మవారు మనకు దేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పరమాన్నము. అమ్మవారికి పరమాన్నంలో నెయ్యి వేసి నివేదన చేస్తే చాలా ప్రీతికరం అండి. ఇక్కడ నేను పరమాన్నంని కమ్మగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇక్కడ నేను పరమాన్నం వండడానికి ఒక గ్లాసు బియ్యాన్ని అయితే తీసుకొని బియ్యాన్ని 2-3 సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడిగి తర్వాత కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల చిక్కటి పాలు అలాగే 2 గ్లాసుల నీళ్లు వేసి స్టవ్ ఆన్ చేసుకొని మనం పాలనైతే మరిగించుకోవాలండి. తర్వాత మనం బెల్లం పానకం రెడీ చేసుకోవడం కోసం ఒక గ్లాసు బియ్యానికి 1.25 గ్లాసు లేదా 1.5 గ్లాసు బెల్లాన్ని అయితే తీసుకొని అందులో అర గ్లాసు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై గిన్నె పెట్టుకొని మనం బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి. బెల్లం పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుందండి. ఈ విధంగా మనం బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లాన్ని చల్లారనివ్వాలి. ఇంతలో మనకు పాలైతే మరిగిపోతున్నాయి చూడండి. ఈ విధంగా మనకు పాలు మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే పాలలో అయితే వేసుకోవాలి. బియ్యాన్ని మరుగుతున్న పాలలో వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలా కలిపి లో ఫ్లేమ్లో అన్నం అయితే ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను చెప్పిన విధంగా బెల్లం పరమాన్నం వండితే చల్లారిన తర్వాత కూడా మనకు గట్టి పడకుండా చాలా కమ్మగా ఉంటుందండి. చూసారు కదా, మనకు లో ఫ్లేమ్లో అన్నం అయితే పాలలో ఈ విధంగా ఉడికిపోయిందండి. అన్నం ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో మనం ఇలాచి పొడిని కానీ లేదా 2-3 దంచిన ఇలాచిని కానీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనము కాచిన ఒక గ్లాసు పాలు అయితే వేసుకోవాలండి. ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పాలు వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా పాలు వేయడం వలన మనకు అన్నం అనేది గట్టి పడకుండా ఉంటుందండి. మనం ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ని వడగట్టుకొని అన్నంలో వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలండి. బెల్లం వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి, లేదంటే పాలు విరిగిపోతాయి. అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత నేతిలో వేయించుకున్న జీడిపప్పు వేస్తే మనకి ఎంతో కమ్మనైన అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నం అయితే సింపుల్గా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా వండిన మనం బెల్లం పరమాన్నంలో అమ్మవారికి నివేదించడానికి అమ్మవారికి బెల్లం పరమాన్నంపై కొంచెం నెయ్యి కానీ లేదా వెన్న కానీ వేసి అమ్మవారికి నివేదన చేస్తే అమ్మవారికి చాలా ప్రీతికరం అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.